ఏందైనా ఇలా షాప్కి పోలేదా? ఇప్పుడే వచ్చిన శశి, చూస్తాను కదా ఎండలు ఎట్లా కొడతానే. దా కూసో. ఏం రిషి కాలేజ్ పోలే ఇంకా? కాలేజ్ స్టార్ట్ అయింది అనుకున్నావే. ఇంకో వారం రోజులు అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది బాబాయ్. ఈ లోపు నీ పెళ్లి విషయం పోదాం అనుకుంటే నువ్వు పెళ్ళే చేసుకుంటలేవా? పెళ్ళిదే ముందురా రిషి, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, కానీ చేసుకోవాలంటేనే భయం అవుతుందిరా. అదేంటి శశి అట్లంటున్నావు? లేకపోతే ఏంది వదిన, అందరు నీలాగా కుటుంబాన్ని అర్థం చేసుకునేటోళ్ళు దొరుకుతారు అనుకుంటానవా? నీలాగా అర్థం చేసుకునే అమ్మాయి దొరకకపోతే మంచిగా ఉన్న కుటుంబం ఎక్కడ విడిపోద్దు అని భయం వదిన. అంతే కదా అన్నయ్య? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అట్లా అని పెళ్లి చేసుకోకుండా ఉంటావా శశి? సంబంధం చూసేటప్పుడు మనం తొందరపడకుండా ఉండాలి. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకోవాలి. చూసినావా అన్న ఎంత మంచిగా చెప్తాడో. ఆడపిల్లలందరూ కుటుంబాలను విడగొట్టేటోళ్ళే ఉంటారని ఎందుకు అనుకుంటాను? కొంతమంది అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది అర్థం చేసుకోని వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా చూసి చేసుకునే దగ్గరనే ఉంటుంది. అదేంది వదిన అట్లా అంటావు? మీరు సంబంధం చూసి ఓకే చేయండి, నేను చేసుకుంటున్నా. సర్లే, అనుకోకుండా వచ్చినా కూడా ఇవాళ బిర్యానీ చేసిన రోజు వచ్చినావు. పద చేతులు అడుక్కో. అవునా వదిన? అయితే కుమ్ముడే.